హలో అందరికీ తమ్నేల్ చూసి అర్థమైపోయి ఈ వీడియో ఏంటి అనేసి. నేను లియోనియా రిసార్ట్ వెళ్ళాను హైదరాబాద్లో. సో నియర్ బై రిసార్ట్స్ చూస్తుంటే నాకు ఇది ఒకటి కనిపించింది. సో చాలా డేస్ నుండి ఇది నేను విన్నాను, బట్ నెవర్ ట్రైడ్. సో వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంది. దే గేవ్ వెల్కమ్ డ్రింక్. నేనైతే బుక్ చేసుకోలేదు. యాక్చువల్గా పూల్ సైడ్ రూమ్ కావాలని వెళ్ళాము, బట్ ముందు బుక్ చేసుకొని నేను పేమెంట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అది క్యాన్సిల్ అయింది లాస్ట్ మూమెంట్లో. అండ్ దెన్ నార్మల్ రూమ్స్కి మూవ్ అయ్యాము. వాళ్ళొచ్చి కాసేపు వెల్కమ్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టారు. అండ్ దెన్ వాట్ ఎవర్ రూమ్ ఈజ్ అవైలబుల్ అలొకేట్ చేశారు. ఇది బేసిక్ రూమ్, అంటే పూల్ సైడ్ అవేం కాకుండా క్యాజువల్ రూమ్ అనమాట. అంటే ప్రీమియం సూట్ రూమ్స్ లాగా. బాగానే ఉంది రూమ్ అయితే. వ్యూ అని ఏం లేదు, బట్ బాగుంది. చాలా స్పేషియస్ ఉంది. అండ్ దే గివ్ మినీ ఫ్రిడ్జ్ ఇక్కడ మీరు చూస్తే, అండ్ కెటల్, బేసిక్స్ అయితే అన్నీ ఉన్నాయి. రూమ్ వ్యూ బాగుంది, అంటే చూడ్డానికి బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే మేము పూల్ సైడ్ రూమ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అది కూడా అవైలబుల్ ఉండవు. మీరు కావాలంటే చాలా వే బిఫోర్ బుక్ చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందు నుండి మీరు పూల్ సైడ్ వాళ్ళంటి కావాలంటే బుక్ చేసుకుంటే ఈజీగా దొరికిపోయిద్ది. ఇట్లా బేసిక్ రూమ్స్ అయితే మీరు ఒక 1 డే ముందు అక్కడ వెళ్ళిపోయినా కానీ, ఆర్ లైక్ సేమ్ డే వెళ్ళినా కానీ దొరుకుద్ది. మేము చాలా లేట్ వెళ్ళాము, అంటే ముందే వెళ్ళాము. మా బాబు కొంచెం కార్లో వామిట్ చేయడం అవన్నీ అవడం వల్ల లేట్ అయింది రీచ్ అయ్యేసరికి. సో మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. వెళ్ళేసరికి 6 అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి అన్నీ అక్కడ పెట్టుకునేసరికి ఏదో మా వాడు ఆడడం స్టార్ట్ చేశాడు. ఇంకా సర్లే, ఏమైతే అవైలబుల్ ఉంటాయో అట్లీస్ట్ అదైనా చూద్దాము అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. యూజువల్గా మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ మేక్ మై ట్రిప్ కానీ, లేకపోతే వాళ్ళకు ఓన్ వెబ్సైట్ ఉంది అక్కడ కానీ, లేకపోతే కాల్ చేసి కూడా బుక్ చేయొచ్చు. ముందు ప్రీపెయిడ్ చేస్తే కూడా హాఫ్ అమౌంట్ ఆర్ లైక్ సమ్ అమౌంట్ పే చేస్తే రూమ్ కన్ఫర్మ్ అయిపోయిద్ది. సో మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే కొంచెం వే బిఫోర్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం అవుట్ ఆఫ్ సిటీ ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్, మేము ఉండేది కూకట్పల్లి దగ్గర, వెళ్ళడానికి 1 అవర్ పట్టింది షామీర్పేట దాటిన తర్వాత ఇది ఉంటుంది కాబట్టి. సో మనం అన్ని ప్లాన్డ్గానే వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. నేనైతే ప్యాంపర్స్ కూడా మర్చిపోయాను. లాస్ట్ మూమెంట్లో స్టాఫ్ని అడిగితే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు బయట నుండి తెప్పించారనమాట. నియర్ బై ఏమి ఉండవు, ఏదున్నా మీరు ముందు ప్యాక్ చేసుకొని వెళ్ళండి. ఇంకా మేమైతే 6:30 అలాగా అయింది. బయటకు వచ్చాము జస్ట్ చూద్దామని. ఇదొక పూల్ చాలా బాగుందండి. కామింగ్గా నేచర్, వాటర్ నాకు బాగా నచ్చింది. చూడ్డానికి అన్ని రకాలుగా అయితే బాగా అనిపించింది. అండ్ సరే, ఏమైతే ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. అట్లీస్ట్ ఈ హాఫ్ డే యూజ్ చేసుకుందాము. అంటే ఈ డిన్నర్ టైం లోపల ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసి, ఎందుకంటే మళ్ళీ మాకు చెక్అవుట్ వచ్చేసి 12కే అనమాట. మీరు వెళ్ళడం యూజువల్గా 11కి చెక్ ఇన్ చేయొచ్చు. 11 to 12 ఆ టైంలో చెక్ ఇన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మీరు 11కి చెక్అవుట్ చేసేసేయాలి. సో మాకు ఎక్కువ టైం లేకుండింది, బట్ నా బర్త్డే కొంచెం ఏదైనా బయటికి వెళ్ళాలి అనిపించింది కాబట్టి వెళ్ళాము. సో ఇక్కడ గేమ్ జోన్ అయితే కనిపించింది మాకు. అక్కడికి వెళ్ళాము. ఓపెన్ గ్రౌండ్ ఉండింది. యాక్చువల్గా ఇదైతే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి అవన్నీ లోపల సెటప్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ ఓపెన్ గ్రౌండ్ ఒకటైతే కనిపించింది మాకు. బాగుంది. అండ్ ఇటు సైడ్ చూస్తే మాత్రం ఈ చిన్నపిల్లలు, మా బేబీ ఏజ్ గ్రూప్ లైక్ 2-3 years 5 years బేబీస్ వరకు ఆడుకునే వరకు బాగున్నాయి. అండ్ గ్రౌండ్లో ఇదో ఇలాంటి స్వింగ్స్ అన్ని కనిపించినాయి. కాసేపు మట్టిలో కూడా ఆడుకున్నాడు మా వాడు. ఇసుకతో అలా ఇలా ఆడుకున్నాడు. మేము కూడా సరే చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నాయో జస్ట్ చూద్దాము అన్నట్టు అక్కడ చూసి కాసేపు అక్కడ ఆడిపిచ్చి మెల్లిగా బయటికి వెళ్ళడం. బయటికి ఇన్ ద సెన్స్ ఆ లోపలనే ఓపెన్ రోడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ ఇట్స్ వెరీ బిగ్ ప్లేస్. అది చాలా ఎకర్స్లో ఉండుంటుంది నాకు తెలిసి. వ్యూ బాగుంది, చెట్లు, ఆ నేచర్. అట్లా ఒక 1 డే బయటికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను. అండ్ మేము అక్కడ నడుచుకుంటూ అట్లా వెళ్తూ ఉంటే ఇవే సెలెస్టీ రూమ్స్, సెలెస్టియా సంథింగ్ ఏమో ఉంటాయి, అవే పూల్ రూమ్స్ అనమాట. సో అవి ఒక సైడ్ ఉన్నాయి కంప్లీట్గా. అండ్ ఇక్కడైతే ప్లే గ్రౌండ్ కూడా ఉంది, లైక్ క్రికెట్కి, టెన్నిస్, వాలీబాల్ ఇవన్నీ ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ కూడా ఉంది. ఒక గ్యాంగ్ లాగా వస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. అంటే కొంచెం టైం స్పెండ్ చేయవచ్చు, ఒక 1-2 days ఉండి ఆడుకొని బాగుంటుంది. అండ్ దెన్ మేము ఇక్కడైతే ఈ ఫేరీ అని చెప్పేసి పిల్లలు ఆడుకునే ఒక సెటప్ ఉంది. సో అందులో వచ్చాము. అక్కడ పిల్లలు పెయింటింగ్స్ చేసినవి అవన్నీ కూడా స్టోర్ చేశారు. చాలా బాగుండింది. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఈ ప్లేసే. ఎందుకంటే మా వాడి ఏజ్ గ్రూప్కి చాలా యాప్ట్ ఉండింది ఇది. చూస్తే ఈ బాల్స్ కానీ, కార్స్, స్వింగ్ అని చెప్పేసి, లైక్ మనం పిల్లలకి ఏవైతే ఇస్తామో యూజువల్గా ఈ ఏమంటారు సెటప్స్ ఉంటాయి కదండి. ఒక ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఈ బాల్ సెటప్స్ కానీ కొంచెం అంటే ఎంగేజ్ అయ్యే ఉన్నాయన్నమాట మొత్తము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళు బయటికి వెళ్తే కూడా, ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను దాంట్లో ప్లే జోన్ లాగా, అక్కడ కూడా వాళ్ళు ఈ బాస్కెట్స్ అన్ని పట్టుకొని
ఈ ఫ్రూట్స్ అలాంటివన్నీ కలెక్ట్ చేసుకొని అట్లాంటి టైప్స్‌లో ఇక్కడ కొన్ని ఇంట్లో అయితే ఏవేవైతే మనం పిల్లలకి ఆడుకోవడానికి ఇస్తామో అలాంటి ఇట్లా బాల్స్ గేమ్స్ కానీ, ఈ మార్కెట్ సెటప్ అని, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ బానే ఉన్నాయి. కొంచెం టైమ్ పాస్ లైక్ ఆల్మోస్ట్ ఇది మేము 1 అవర్ ఇక్కడే ఉన్నాము. 1 అవర్‌కి రూ. 100 హాఫ్ అన్ అవర్‌కి రూ. 100 చార్జ్ చేసామనుకుంటా. యాహ్! వాళ్ళు చార్జ్ చేశారు. హాఫ్ అన్ అవర్‌కి రూ. 100 మేము పే చేసాము. బికాజ్ టైం లేకుండింది. 7:30కో ఏమో క్లోజ్ అయిపోయిందది. మేము 7కెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఆడిపిచ్చేసి వచ్చాము. నాకు తెలిసి 1 అవర్‌కి 200 ఆర్ సంథింగ్. నాకు చాలా వర్త్ అనిపిచ్చింది. పర్లేదు. అంటే ఇలాంటివన్నీ ఎక్స్‌క్లూడెడ్ ద మన పే చేసిన మనీ ఏదైతే ఉందో మనం ఏదో పే చేసామో అది ఓన్లీ రూమ్‌కే. ఆ రూమ్‌కి మాకెంత చార్జ్ అయిందనంటే మాత్రం 6,000 అబోవ్ ఎంతో అయింది. 6,500 అరౌండ్ సంథింగ్. ఇదొక్కటి మేము పే చేసాము రూ. 100 అండ్ హియర్ కమ్స్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫుడ్. బఫే చాలా బాగుండింది. టేస్ట్ వైస్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదంతా. బికాజ్ ఇలాంటి ప్లేసెస్‌లో అంటే బానే ఉంటాయి. బట్ స్టిల్ కొంచెం డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఎలాగో ఉంటదా అని అనుకున్నాను. బట్ వెరీ మచ్ డెలీషియస్ అండి. వెజ్‌కి సెపరేట్‌గా ఉండింది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సాలడ్స్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ లైవ్ కౌంటర్ కూడా ఉంది. అక్కడే ఏమైనా కావాలంటే ఏసిస్తున్నారు కూడా. అంటే కొన్ని స్పెషల్స్. అండ్ దెన్ నాన్ వెజ్‌వి కూడా చాలా బాగున్నాయి. బట్ అది నాకు కొంచెం కాస్ట్‌లీ అనిపించింది. ఆఫ్‌కోర్స్ అలాంటి ప్లేసెస్‌లో అంతే ఉంటది. 2800, 2900 ఏమో బఫేకి అయిపోయింది నాకు. అండ్ దెన్ నైట్ ఈ చాయ్ ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుండింది అది కూడా. అండ్ అది అయిపోయింది. నెక్స్ట్ డే మేము మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీ. సో, అది మిస్ చేసుకోము కదా! ఆబ్వియస్‌లీ వచ్చాము. ఎందుకంటే మార్నింగ్ మాకున్న టైం అదే ఎంజాయ్ చేయాలి కాసేపు అని చెప్పేసి. సో, ఆన్ ద వేలోనే ఇది కూడా ఉండింది. అక్కడికెళ్తే మార్నింగ్ సెరల్స్ ఉన్నాయి. లైక్ టీ, కాఫీ అండ్ బన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఐ మీన్ వెస్టర్న్ బ్రేక్‌ఫాస్ట్ ఉంది. అండ్ దెన్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంది. చోలే లాగా దోస కౌంటర్ ఉండింది. ఆమ్లెట్ లైవ్ కౌంటర్ ఉండింది. ఇడ్లీ నాకంత వావ్ ఏమి అనిపియలేదు. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం. డిన్నర్ బాగుండింది గానీ బ్రేక్‌ఫాస్ట్ అంత వావ్ ఏమి అనిపియలేదు. సో, బేసిక్‌గా ఒక దోస ఆర్ లైక్ బ్రెడ్ జామ్ ఇట్లా ఆమ్లెట్ ఏదైనా తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చాము. అండ్ కేక్స్ ఇవి కూడా ఉన్నాయి. చట్నీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ పెట్టారు. అండ్ దెన్ జ్యూసెస్ ఫ్రెష్ జ్యూస్ అలాంటివి కూడా ఇచ్చారు. బానే ఉండింది ఓవరాల్‌గా. అండ్ దెన్ వి కేమ్ బ్యాక్ టు వాటర్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్. చాలా బాగుండింది. ఇది ద బెస్ట్ పార్ట్. మా వోడైతే ఇంక రావడానికి చాలా ఏడ్చాడు. బట్ స్విమ్ సూట్ అగైన్ మనం అక్కడ పర్చేస్ చేయాలి. అంత కాస్ట్‌లీ ఏం కాదు. 300, 400లో ఏమో వచ్చేసింది. లైక్ స్విమ్మింగ్ డ్రెస్ ఏవైతే ఉంటాయో. అండ్ ఒక గాగుల్స్ అలాగా బేబీ ఆడుకోవడానికి ఆ ట్యూబ్ ఉంటది కదా! అది. ఇవి మాత్రమే మేము పే చేసాం అక్కడ. చాలా ఎక్కువ ఏమి అనిపియలేదు. బట్ పూల్‌లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది బాగా అనిపించింది. అండ్ దెన్ మా వోడు ఆడుకున్నది కూడా బాగా అనిపించింది. ఇంకా టైం అయిపోయింది. మేము వెళ్ళిపోతున్నాం. ఇది నా బర్త్‌డే రోజు అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఒక 2 డేస్ మీరు స్పెండ్ చేయగలుగుతామని కొంచెం వే బిఫోర్ వస్తే బాగుంటది. ఓవరాల్‌గా ఇది ప్రైస్ అయితే 6,000 చేంజ్ వచ్చింది. సెలెస్టి రూమ్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటది. మీరు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అంతే అండి ఈ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.